నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. చాలా సందర్భాల్లో మనం మానసిక సంక్షోభానికి గురవుతాం. మెదడు మొద్దుబారిపోయే స్థితిలో ఉంటుంది, అది కరగదు. ఏ సమస్యకైనా మూలం ఏంటంటే ఆర్థిక సమస్య. పేదవాడికైనా ధనికుడికి అప్పులు ఉండవని అనుకోవద్దు. అయితే ధనికుడు అప్పుల్ని చేసినా అడిగేవాడు ఉండడు. పేదవాడు అప్పులు చేస్తే అవి తీర్చుకునేందుకు శ్రమ పడతాడు, ఏదో ఒక విధంగా నిరంతరం శ్రమ పడతాడు. కానీ మధ్యతరగతి జీవి ఎందుకు వచ్చిందో ఈ ప్రస్తావన పురాణాలలో కానీ విశ్వామిత్రుడు సృష్టించినటువంటి త్రిశంకు స్వర్గంలోని జీవితాలు మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే స్వర్గాన్ని పోలినటువంటి నాకంలో నృత్యాలాడుతూ అంటే ఆనందం పొందుతూ సాగిపోతారు. ఎందుకంటే అది స్వర్గాన్ని పోలినటువంటి నాకమే, భ్రమే. చాలా వరకు సమస్యల్ని అధిగమించలేక ఒక్కొక్కసారి సున్నితమైన స్థితికి వెళ్ళిపోతారు. ఏంటి ఎప్పుడు చూసినా ఈ గంటా విజయ్ కుమార్ ఈ విషయాలు మాట్లాడుతున్నాడని. ఎందుకంటే రోజు వినేటువంటి వాస్తవాలు. నిన్న కనిపించిన మిత్రుడు ఈరోజు కనిపించాడు. కారణం చెప్తుంటే గుండె దడదడలాడుతుంది. చాలాసార్లు మీకు చెప్పాను, అవసరాలు, అప్పులు, ఆకలి మధ్యతరగతి జీవితాన్ని ఛిద్రం చేస్తూ ఉంటాయి. హృదయాన్ని మీద డమరకం మోగించినట్లుగా సమస్యలు ఇక డ్రమ్స్ లాగా వ్యవహరిస్తుంటాయి. కానీ సమస్యని అధిగమించే ప్రయత్నం తుదిదాకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి ధైర్యవంతుడే. ఎంత ధైర్యవంతుడంటే తనను తాను చంపుకోవటానికి కూడా వెనుకంజ వేయనటువంటి ధైర్యవంతుడు. అటువంటి పరిస్థితి, అటువంటి ధైర్యవంతుడు సమస్యలను తెగించి ముందుకు వెళ్తే సాధించగలుగుతాడు. చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి అని అంటే కొంత మానసిక ఉల్లాసం కావాలి. కళలు, సాహిత్యం ఇవన్నీ మనకు అందుకు దోహదం చేస్తాయి. అన్నిటికీ మించి చదవండి. పుస్తక అధ్యయనం, పఠనం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనస్సును ప్రశాంతంగా ఉంచండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. సెలవు.